అశ్మిత గారు మీరు స్వీట్ చేశారు కదా, ఇప్పుడు రాజు గారు ఏం చేస్తారో చూద్దాం. సో రాజు గారు మీరు ఏం చేస్తున్నారు పెరుగుతో? దద్దోజనం చేస్తున్నాం. దద్దోజనం అటుకులతో. ఓ అటుకులతోనా? దద్దోజనం అనేది మామూలే కదా, అదే అనబోతున్నా మీరు చెప్పేశారు అటుకులతో అని. సో అటుకులతో దద్దోజనం. అవునండి. ఓకే ఓకే, మరి అటుకుల దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అటుకుల దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము కొద్దిగా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. యాక్చువల్గా రైస్తో అయితే మనకు కొంచెం అన్నం ఉడకటం ఇదంతా టైం కదా, సో ఇక్కడ ఏం అక్కర్లేదు, అటుకులు కొంచెం నానితే సరిపోతుంది. సో దీంట్లో పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఓకే పెరుగులోనే నానబెట్టుకోవాలా రాజుగారు మనం అటుకుల్ని? అవునండి. సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం దీంట్లో. అటుకులు కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెరుగు తీసుకుని కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కదా. అవును, అంటే ఇది అబ్జర్వ్ చేస్తుంది కదా అటుకులు. తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే మిరియాలు కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేశాను. ఈ అటుకుంటే ఎప్పుడు అందరూ చేసుకుంటే మహా అంటే ఉప్మా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు అలా ఉప్మా కాకుండా కొద్దిగా వెరైటీ ఇలా కూడా చేసుకోవచ్చు కదా. కొత్తిమీర, సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం డ్రై అనిపిస్తే మనకు వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం పడుతుంది. మంచిగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా కూడా తినొచ్చు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా. యా, అండ్ లైట్ గా కూడా ఉంటుంది, అంటే అటుకులు మనకి అలాగే ఉంటాయి కదా. అవును. కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ చూసి, అంటే మనకి ఎంత కావాలి అనుకునే సెట్ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు మనసు మమత చేస్తున్నారు కదా, సో ఇందులో జనరేషన్ తర్వాత కొంచెం ఓల్డ్ గెటప్. అవును. ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది, కానీ ఇది నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను క్యారెక్టర్స్ అనేవి, మీరు ఓల్డ్ క్యారెక్టర్స్ అనేవి ఎలాగో ప్రతి ఒక్క సీరియల్లో జనరేషన్ లీప్ వస్తుంది. నేను ఫార్చునేట్ ఎనఫ్ కి నాకు ప్రతి ఒక్క సీరియల్లో లాంగ్ రన్నింగ్ సీరియల్ అయింది. సో 100% ఏదో ప్రతి ఒక్క సీరియల్లో జనరేషన్ గ్యాప్ వస్తుంది కాబట్టి అలవాటు అయిపోయింది నాకు. మేము కూడా కంటిన్యూస్ గా, అంటే మీ సీరియల్స్ ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి రిపీటెడ్ గా అలా వస్తుంటే అశ్మిత ఎప్పుడు చక్కగా ఈటీవీలో అలా కనిపిస్తూనే ఉంటుంది కదా. నిజంగా నన్ను నిజంగా చాలా మంది ఇప్పుడు కూడా ఈటీవీ ఆర్టిస్ట్ అని పిలుస్తారు. ప్రౌడ్ ఈటీవీ ఆర్టిస్ట్. ఓకే, సో రాజు గారు సో సరిపోతుందా అండి? సరిపోతుంది. సో ఫైనల్ గా పోపు. ఓకే, సో లొకేషన్ లో ఎప్పుడైనా ఇలా ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారా? నేను లొకేషన్ లో చాలా కాన్సన్ట్రేషన్ తో ఫుడ్ గురించి ఆలోచించను. అవునా? ఓన్లీ బికాజ్ అది వీక్ డేస్ కదా నాకు. ఓకే ఓకే. ఓ వర్కింగ్ సండే నాకు హాలిడే. జనరల్లీ నేను సండేస్ వర్క్ చేయను కాబట్టి ఆ రోజు ఫుల్ ఎంజాయ్మెంట్. ఓకే ఓకే. ఎండుమిరపకాయలు. ఓకే, సో అయితే ఫుడ్ గురించి కూడా చక్కగా సాటర్డే నైట్ నుంచి ఆలోచిస్తూ ఉంటారు, రేపు ఏం తినాలి అని. సాటర్డే నైట్ అండి, మండే నుంచి. సండే ఎప్పుడు వస్తుంది? ఓకే. కొద్దిగా పోపు. అలా దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే ఈ వీక్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోగొట్టాలన్నట్టు చాలా కాన్సన్ట్రేషన్ తో చేస్తూ ఉంటాం కదా. కానీ ఇంకొకటి నాకు రూల్ ఏం లేదు, మాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అవును, అంటే ఏదైనా ఒకటి తినేస్తాను ఏదైనా. అలాంటిది ఏదైనా పెట్టుకుంటే కొంచెం మనం కూడా కంట్రోల్లో ఉంటాం. ఓకే, కొద్దిగా కరివేపాకు. ఓకే, ఓకే, సో రెడీ. సో ఇద్దరు కూడా చక్కగా చాలా సింపుల్ రెసిపీస్ చూపించేశారు. అంటే పండుగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా ఫాస్ట్ గా వంటలు చేసేసుకొని కూర్చొని గెస్ట్లతో ఎంజాయ్ చేయొచ్చు అన్న విధంగా. నైస్. సో
సో దీంట్లో వేసేసుకొని ఎస్. ఓకే, సో ఇంకెలాగూ 2 రోజులు ఉందండి మనకి పండుగ. సో ఈ వెరైటీస్ అన్ని కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అఫ్ కోర్స్ చాలా టేస్టీగా ఉంటాయి. రెడీ? బౌల్ ఇస్తారా? సో దీంట్లో అడిషనల్గా కావాల్స్తే మనకు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓ, సో దానిమ్మ గింజలు ఇట్లాంటివి. కొద్దిగా ఇలా చూస్తుంటే యాక్చువల్గా చక్కగా అన్నం లాగే కనిపిస్తుంది, అంటే ఆ రైస్ దీనిలాగా. కొద్దిగా క్యారెట్ తురుముతో గార్నిష్. రెడీ? అటుకులతో దద్దోజనం రెడీ. ఓకే, మరి చకచక అటుకుల దద్దోజనం రెడీ. టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. అటుకుల దద్దోజనం తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి గిలక్కొట్టుకోవాలి. దీనిలో అటుకులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అటుకుల దద్దోజనం రెడీ.